తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇంకా జాతక పరంగా చాలా రకాల సమస్యలు ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తూ ఉంటాయండి. సంతానం గురించి, ఆర్థిక అనారోగ్య సమస్యలు. ఇలాంటి వాళ్ళందరూ శివరాత్రి రోజు శివుడికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించగలుగుతారు, సమస్యలు తీరుతాయంటారు? శివానుగ్రహం చాలా ప్రధానమైంది మానవుడికి. అంటే విష్ణువు కూడా కోరికలను తీర్చేటువంటి దైవమే. అయితే దైవాన్ని ఆరాధించేటప్పుడు కోరికలు తీరాలనేటువంటిది కాకుండా, స్వార్థపూరితం కాకుండా, అనుగ్రహం, ఏ దేవతని మనం పూజ చేస్తామో ఆ దేవత అనుగ్రహాన్ని పొందితే చాలనే భావనతో చేస్తే మనకు తెలియకుండానే మనకు ఏది కావాలో భగవంతుడు మనకు అన్ని ఇచ్చేసేస్తుంటాడు. కానీ ఇప్పుడు మనమంతా కూడా కలియుగంలో ఉన్నాం. కృత, త్రేత, ద్వాపర యుగం వరకు కూడా ఇదే విధానాన్ని అవలంబించారు మానవులు. కానీ కలియుగంలో స్వార్థం పెరిగిపోయింది కదా. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, వాడికి అది వద్దు, ఇలాంటి స్వార్థాలు పెరిగిపోయినటువంటి తరుణంలో మానవుడు సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం పరమేశ్వరుణ్ణి, విష్ణువుని ఆరాధన చేయడం, అమ్మవారిని ఆరాధన చేయడం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా విష్ణు యొక్క ఎలా ఉంటుందంటే బాగా పరీక్షించి కానీ ఫలితాన్ని ఇవ్వలేడు. విష్ణు ఎవరు? మోక్షకారకుడు. కాబట్టి కర్మదోషాలన్నీ కూడా కష్టాల రూపంలో కడతీర్చి చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే విష్ణువుని ఆరాధన చేసినటువంటి వాళ్ళ జీవితాలన్నీ చూడండి, వాళ్ళందరూ కూడా కష్టాలు పడి అంత్యమున మోక్షాన్ని పొందిన వాళ్ళే. త్యాగయ్య కానీ, రామదాసు కానీ, ప్రహ్లాదుడు కానీ, ఇలా చాలామందిని మీరు చూసినట్లయితే. అయితే శివుడి వరకు వచ్చేసేసరికి భోళాశంకరుడు. అందుకే మీకు శివానుగ్రహం పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఇహంలో సౌఖ్యము, పరంలో మోక్షము, అంత్యమున మోక్షము, ఇవన్నీ శివానుగ్రహం వల్ల కలుగుతాయి. అందుకని మీరు చూడండి, రాక్షసులు అని అంటుంటారు కదా, వాళ్ళందరూ ఈశ్వరునే ఉపాసన చేస్తారు. వాళ్ళందరూ వరగర్వ ప్రభావము చేత వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా జీవించారు. హద్దు అదుపు లేకుండా, వాళ్ళకంటూ తిరుగు లేకుండా జీవించారు. కానీ అంత్యమున మోక్షాన్ని పొందారు కదా ఆ విధంగా. కాబట్టి అంటే శివుడు రాక్షసుల పక్షపాతి అని కాదమ్మా, ఎవరు పిలిచినా శివయ్య అంటే చాలు పలుకుతాడు. భోళాశంకరుడు, ఆయనకున్నటువంటి శాపమే అది. కాబట్టి ఈ శివానుగ్రహం అంటే ఎందుకు ప్రతి సమస్యకి మనము ఈశ్వరునే మనం ఆరాధిస్తుంటామే అని అంటే, శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం చేయాలన్నా, ప్రేక్షకులు వీక్షించాలన్నా శివానుగ్రహం కావాలి. కాబట్టి ఏ ఏ సమస్యలు ఉన్నవాళ్ళు ఆ యొక్క శివానుగ్రహం కోసం పాటుపడాలి అన్నప్పుడు ప్రధానంగా మనిషికి వివాహం ప్రధానం. అక్కడి నుంచి మొదలవుతుంది. వివాహం ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు కదమ్మా. వివాహ సమస్యలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ శివరాత్రి రోజున మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా స్నాన విధానాన్ని ఆచరించి శివాలయంలో కానీ ఇంట్లోనైనా కానీ శివలింగాన్ని పెట్టుకొని, పటిక బెల్లం తెలుసు కదమ్మా, పటిక బెల్లం మొత్తం పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో శివాయ నమః అంటూ అభిషేకము చేసి, తదనంతరం బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టి, అప్పుడు కరవీర పుష్పములు, మల్లెపూలు అనగా గన్నేరు పూలతో మల్లెపూలతో అర్చన చేసి బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా చేసినటువంటి మానవుడికి శివానుగ్రహం వలన చక్కటి భార్య, చక్కటి భర్త లభిస్తాడు. ఇది ఒకటి. వివాహ తదనంతరం మళ్ళీ ఏంటి? సంతానం. కాబట్టి సంతానాన్ని కోరేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మామిడి పండ్ల రసముతో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. మరి ఈ శివరాత్రి రోజున మామిడి పండ్ల రసం దొరకదు కదా అని అంటుంటారు. కానీ మనకు కొన్ని అట్లా అని చెప్పి బయట దొరికే మాజాలు, ఫ్రూటీలు కాదమ్మా, అవి రసాయనాలు. కొన్ని షాపుల్లో మామిడి పండ్ల రసం టిన్లు దొరుకుతాయి, ఇప్పటికీ దొరుకుతాయి, ఒరిజినల్గా ఉంటాయి. ఆ యొక్క మామిడి పండ్ల రసము తీసుకొని వచ్చి అభిషేకం చేసి చాలు. దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా చేస్తే అచిరకాలంలో గర్భవతి అవుతుంది అమ్మాయి, సత్సంతానవంతులు అవుతారు దంపతులు.
ఇక తదనంతరం ఉద్యోగం. ప్రధానంగా ఈ యొక్క కలియుగంలో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పీరియడ్లో ఉద్యోగం అనేటువంటిది చాలా ప్రధానం. కాబట్టి ఉద్యోగ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ చెరుకు రసం ఉంటుంది కదమ్మా, చెరుకు రసంతో ఈశ్వరుడికి అభిషేకం. చెరుకు రసం లభించని వాళ్ళు ఉంటారు. బెల్లము చెరుకు నుంచే వస్తుంది కదా, బెల్లాన్ని ముద్ద చేసి కరిగిస్తే ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. ఈ విధంగా చేసినటువంటి మానవుడికి ఉద్యోగ సమస్యలు తీరిపోయి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. వేరే కంపెనీలో చూసేటువంటి వాళ్ళకి చక్కగా ఉద్యోగం లభిస్తుంది. ఇక ఆర్థికపరమైనటువంటి సమస్యలకి ప్రధానంగా చూసుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26, 27 తారీఖుల్లో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు, గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మల సమస్యలు కాబట్టి కర్మదోష నివారణ తిల హోమాలు, మరియు ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది కాబట్టి శనిదోష నివారణ హోమాలు పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి కాశీ క్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఈ యొక్క సంకల్పం, మీ సంకల్పం ఏదైతే ఉంటుందో వచ్చే సంవత్సరం శివరాత్రి లోపల నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఆర్థికపరమైన సమస్యలను అన్నాం కదమ్మా, ఈ ఆర్థికపరమైనటువంటి సమస్యలకి ప్రధానముగా పంచామృతాలతో ఈశ్వరుడికి అభిషేకము జరిపించి మారేడు దళములతో అర్చన చేయాలి. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తికి సంపూర్ణముగా అనుగ్రహం లభిస్తుంది. ఏక బిల్వం వేరు, మారేడు బిల్వం వేరు. చాలామంది బిల్వపత్రము అనంటే మారేడు చెట్టే అని అనుకుంటారు. మారేడు అనేటువంటిది లక్ష్మీ స్వరూపము కాబట్టి ధనవంతులుగా కావాల్సినటువంటి వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి మారేడు దళాలని అర్చన చేయవచ్చు. బిల్వదళము, ఏకబిల్వం అనేటువంటిది వేరు. ఆ విధంగా ఏకబిల్వంతో అర్చన చేసినటువంటి వ్యక్తికి రాజ్య పదవి అనేటువంటిది లభిస్తుంది. ఏకబిల్వం అంటే మనకి 3 ఆకులు ఉంటాయి, ఒకే ఆకులో 3 ఉంటాయి. మారేడు దళానికేమో ఒకదానికి 3 ఉంటుంది, 3 పత్రములు ఉంటాయి. ఏకబిల్వం అంటే ఒకే పత్రంలో 3 కొసలు ఉంటాయి, అది ఏకబిల్వం. అది చాలా అరుదుగా దొరుకుతుందమ్మా. ఇక శనిదోష నివారణ సంబంధించినటువంటి వాటికి కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఈశ్వరునికి నల్ల నువ్వుల నూనె, ఈ నల్ల నువ్వుల నూనెతో ఈశ్వరునికి అభిషేకము జరిపించి నీలి రంగు చామంతి పుష్పాలతో కానీ, దొరికితే ఈ సంబంధించినటువంటి నీలి రంగు పుష్పాలను ఉంటాయి, మన బ్లూ టీ అని అమ్ముతుంటారు చూడండి అమ్మా, శంఖం పూలు అని అంటారు కదా, ఆ శంఖం పుష్పాలతో, నీలి రంగు శంఖం పుష్పాలతో అర్చన చేస్తే సమస్త విధములైనటువంటి కర్మదోషాలు, గత జన్మ కర్మదోషాలు ఇవన్నీ తీరిపోతాయి. ఇంకా ఆ రోజున శివరాత్రి కదమ్మా, అసలు మొన్న ఎన్నో రకాలైనటువంటి సమయాలు ఉంటాయి. అన్ని రకాల సమయాల్లో వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయవచ్చు. ముఖ్యముగా కుటుంబము మొత్తానికి కూడా, తరతరాలకి కూడా తరిగిపోని సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం లభించాలి అని అంటే ఆ ఈశ్వరుడికి అన్నముతో చేసినటువంటి అభిషేకం చాలా విశేషం ఆ రోజున. ఎందుకనంటే గంజితో వార్చినటువంటి అన్నం, మామూలుగా కుక్కర్లో పెట్టింది కాదమ్మా, గంజి వార్చినటువంటి అన్నాన్ని ఒక పక్కకి మంచి తెల్లటి బట్టలో వేస్తే కొంత సమయానికి చల్లబడుతుంది, గోరువెచ్చగా ఉంటుంది. అటువంటి గోరువెచ్చగా ఉన్నటువంటి పుల్లలుగా మల్లెపూలలాగా ఇలా చేయబట్టుకుంటే బియ్యం ఎలా రాలుతుందో అన్నం కూడా అలా రాలిపోతుంది, ముద్దలుగా కాకుండా. అటువంటి అన్నాన్ని శివాయ నమః అంటూ అభిషేకము చేసినట్లయితే అటువంటి వ్యక్తికి ఇక ఆ యొక్క సంబంధించినటువంటి దోషములు అంటాయి కూడమ్మా, జాతకరీత్యా సకల దోషాలు తొలగిపోతాయి. మనము అన్నిటికంటే ముఖ్యంగా పరమేశ్వరునికి మనము ఇష్టమైనటువంటి, మనకేది ఇష్టమో ఆ ఇష్టాన్ని పరమేశ్వరునికి ఇస్తే ఆ పరమేశ్వరుడు ఆ ఇష్టాన్ని తీసుకొని దానికి బలోపేతం చేసి 10 బలాన్ని చేకూర్చి మళ్ళీ తిరిగిస్తాడు. పరమేశ్వరుని దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే మనం ఏది ఇస్తామో దానికి 1000 రెట్ల ఫలితాన్ని మనకిస్తాడు. అందుకనే డబ్బుతో మనం అర్చించలేం కాబట్టి డబ్బు స్వరూపంగా, లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి మారేడు దళాలని ఎవరైతే అర్చన చేస్తారో వాళ్ళని ధనవంతులు చేస్తాడట. మనిషికి ప్రాణం కంటే ఇష్టమైనటువంటిది ఏది లేదు కదా ఈ ప్రపంచంలో. మీకైనా నాకైనా
మనకే కాదు ఏ ప్రాణికి కూడా. అవునండి. ప్రాణభయం ఉందంటే ప్రతి ప్రాణి భయపడుతుంది. కాబట్టి ప్రాణం మీద మోజు ప్రతి ప్రాణికి ఉంటుంది. మనము కూడా అతీతులం కాదు కాబట్టి అటువంటి ప్రాణంని మనం అర్పించాలి. అంటే ప్రాణాన్ని అర్పించలేము. ప్రాణంతో సమానమైనటువంటిది ఏంటి? మన ప్రాణానికి, మన పుట్టుకకే కారణం బియ్యం. ఆ బియ్యాన్ని తిన్నటువంటి పురుషుడికి, అనగా చంద్రమండలంలో నిక్షిప్తమై ఉంటాయి ఆత్మలు. ఏ తల్లిదండ్రుల గర్భంలో చేరాలి, ఏ తండ్రి ద్వారా తల్లి గర్భంలో చేరాలని నిర్ణయించుకుంటాయి. భగవంతుడు నిర్ణయిస్తాడు. ఆ తండ్రి తినేటువంటి భోజనంలోకి వెళుతుంది ఆత్మ. ఎలా వెళుతుంది అంటే, చంద్రమండలం నుంచి ఆత్మ ఆకాశంలో మేఘాలలో నీటి చుక్కల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ నీటి చుక్కలు భూమి మీద పడ్డప్పుడు ఆ భూమి మీద మొలిచినటువంటి ధాన్యములలో ఆ యొక్క ఆత్మ నిక్షిప్తమై ఆ ధాన్యమును తిన్నటువంటి పురుషుడికి శరీరంలో ప్రవేశం చేసి అది కణముగా మారి, ఆ కణము దాంపత్యంలో ఉన్నప్పుడు స్త్రీ గర్భంలో ప్రవేశించి అండము విడుదలైన సందర్భంలో అది ఫలదీకరణం చెంది గర్భవతి అయి తదనంతరం పూర్ణముగా గర్భము దాల్చిన తర్వాత ప్రసవిస్తుంది. ఇది జీవి పుట్టుకకున్నటువంటి గల కారణం. ఈ విధంగా మనిషి పుట్టుక అనేటువంటిది ఏర్పడుతుంది, ముందే నిర్ణయించుకుంటుంది. కాబట్టి అన్నము ద్వారానే మనిషి, భోజనం అన్నం ద్వారానే కదా, కలియుగే అన్నగత ప్రాణ. కాబట్టి అటువంటి వరి ధాన్యములోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ వరి ధాన్యము తిన్నటువంటి, అంటే మానవుడి పుట్టుకకి వరి ధాన్యము ప్రధాన కారణం. కాబట్టి అటువంటి వరి ధాన్యముతో చేసినటువంటి పదార్థాన్ని పరమేశ్వరునికి అర్పించడం ద్వారా మన ప్రాణముతో, బహిప్రాణముతో సమానం. అంతఃప్రాణము దేవుని కొలుస్తుంది. బహిప్రాణముతో సమానమైనటువంటి అన్నాన్ని సమర్పించడం ద్వారా మనకు సంపూర్ణమైనటువంటి ఆయుష్ని పరమేశ్వరుడు కలగజేస్తాడు. ఇక ప్రధానంగా చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు. అటువంటి వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ప్రధానముగా విభూతితో అభిషేకము చేయాలి. విభూతితో అభిషేకము చేసినటువంటి, అంటే మీకు ఎందుకు ఈ విధంగా అన్నానంటే, నాశనమయ్యే దాన్ని కూడా నాశనం కాకుండా కాపాడగలుగుతాడు పరమేశ్వరుడు. అటువంటి నాశనం కాకుండా ఉండాలి అని అంటే, ఈ సృష్టిలో ఒకసారి నాశనం అయిన తర్వాత దాని ద్వారా ఇంకొక పదార్థం వస్తుంది, అంతే కదా? అవునండి. కానీ ఒక పదార్థం ఉంది ఈ సృష్టిలో. ఆ పదార్థముతో మీరు ఎన్ని రకాలుగా ఆ పదార్థాన్ని నాశనం చేసినా మళ్ళీ అదే పదార్థం వస్తుంది. తెలుసా మీకు అది? నిప్పుతో ఏదైనా నాశనం చేస్తే అది బూడిదవుతుంది. ఆ బూడిదని ఏది చేసినా మళ్ళీ బూడిదే అవుతుంది. అది అన్నమాట. కాబట్టి బూడిదని మనం బూడిదగానే చేయగలుగుతాం తప్ప బూడిద నుంచి ఇంకో పదార్థం రాదు. అంటే ఏంటి, ఇక్కడ బూడిదని పూసుకున్నటువంటి వాడు మృత్యుంజయుడు. కాబట్టి అటువంటి భస్మముతో అభిషేకం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అపమృత్యు గండ దోషాలు తొలగిపోతాయి. అది మనకు చెప్పబడి ఉన్నటువంటిది. కాబట్టి ఈ భస్మం అనేటువంటిది మనకు షాపులో దొరుకుతుంది. గోభస్మం అని అంటే ఎవరైనా ఇస్తారు. ఆవు పిడకలతో చేసిన భస్మాన్ని అభిషేకం ఎవరైతే చేస్తారో, లేదా మామూలుగా దొరికేటువంటి ఆ భస్మంతో. అంతేకాకుండా నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందగలగాలి అనుకున్నటువంటి మానవుడు నవధాన్యాలని చక్కగా తెచ్చుకొని ఆ యొక్క నవధాన్యాలలో ఈ సంబంధించినటువంటి పుట్టమన్ను కలిపి, నవధాన్యము పుట్టమన్ను అన్నీ కలిపితే లింగాకారంగా తయారు చేసుకొని ఆ లింగానికి ఆవునేతిని కనుక అద్ది అప్పుడు అభిషేకం చేసినట్లయితే నవగ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది. ఇక చాలామంది ఈ సంబంధించినటువంటి ప్రయోగ బాధలు అనేటువంటివి ఉంటాయి. నరదృష్టి, నరఘోష ఇవన్నీ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి దానితో చేయాలనంటే, ఆవ నూనె దొరుకుతుంది. ఈ ఆవ నూనెతో అభిషేకము జరిపించి చిల్లి లేనటువంటి గారెల్ని నైవేద్యంగా పెట్టాలి. అంటే ఆ గారెలు కూడా ఏంటనంటే వెల్లుల్లి, అంటే ఆ రోజున వాడకూడదు వాస్తవానికి. అది శివరాత్రి తదనంతరం చేయాలి. నైవేద్యం పెట్టేటప్పుడు అభిషేకము చేసి నైవేద్యము తరువాత రోజు అల్లము వెల్లుల్లి బయట దొరికే పేస్ట్ తీసుకురాకూడదమ్మా, ఇంట్లోనే శుద్ధిగా తయారు చేయాలి. వాటిని బాగా దంచి ఆ యొక్క గారెల్ని నైవేద్యంగా పెట్టాలి. గారెలు ఆ పేస్ట్ కలిపినటువంటి వాటితో చేసినటువంటి చిల్లి లేనటువంటి గారెల్ని నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని కుక్కలకి కానీ కోతులకి కానీ ఎవరికైనా జంతువులకి పెట్టి తినిపిస్తే వాళ్ళకి ప్రయోగ బాధలన్నిటింటి తొలగిపోతాయి.
ఇది చాలామంది జీవితాల్లో జరిగినటువంటి. ఈ విధంగా మానవుడికి ఇంకా గృహం కావాలనేటువంటి యొక్క సంకల్పం అనేటువంటిది ఉంటుంది. ప్రతి మానవుడికి కూడా గృహం ఉంటే సరిపోతుంది అని చెప్పి ప్రధానంగా. కాబట్టి పుట్టమన్ను దొరుకుతుంది కదమ్మా, ఆ పుట్టమన్నులో మనకు సుగంధ ద్రవ్యములు అని కొన్ని దొరుకుతాయి. జాజికాయ, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరము, జవ్వాది, ఇలాంటివన్నీ కూడా ఆ సుగంధ ద్రవ్యాలన్నీ బాగా పొడి చేసి ఆ పుట్టమన్నులో కలిపి, ఆ పుట్టమన్నుతో కొద్దిగా ఒక 10 గ్రాములు ఇంత దొరుకుతుంది, పాదరసం దొరుకుతుంది. ఆ పాదరసాన్ని వేసి చక్కగా దాన్ని కలిపి ఆ పుట్టమన్ను ఆవు పాలు, పుట్టమన్ను ఆవు పాలు కలిపితే ఒక లింగాకారంగా తయారు చేసి ఆ లింగాన్ని శివరాత్రి రోజున వీలైనన్ని సార్లు అభిషేకము చేసి, ఆ తదనంతరం పారుతున్నటువంటి నదిలో కానీ, లేకపోతే చెరువులో కానీ, లేదా నీళ్లు ఉన్నటువంటి బావిలో కానీ, లేదా ఆ యొక్క బకెట్లో కానీ వేసి, దాన్ని ఎవరు తొక్కని చోట ఆ నీటిని వేస్తే సరిపోతుంది, ఆ మన్ను కరిగిపోయిన తర్వాత. ఆ విధంగా చేసినటువంటి వ్యక్తికి సంపూర్ణముగా అతని యొక్క గృహము ఏర్పరచుకోవాలనేది ఏదైతే ఉంటుందో ఆ గృహము 3 నెలల్లోనే ఆ గృహం అతనికి ఉంటుందమ్మా. 3 నెలల్లోనే. 3 నెలల్లో అంటే చాలా మంది గృహ సమస్యలతో లోన్ల కోసం అప్లై చేస్తుంటారు, లోన్లు దొరకవు. కొంతమంది ఎన్నో డబ్బులు చేతిలో పెట్టుకొని మంచి ఇల్లు కోసం వెతుకుతుంటారు, కాదు. కొంతమంది ప్లాట్ ఉంటుంది, గృహప్రవేశం చేయలేని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు తీరుతాయి. ఇక విద్య కోసం ప్రధానంగా, విద్య అనేటువంటిది ప్రతి వాళ్ళకి కావాలి, పిల్లలకి కూడా. ఇప్పుడు రేపు పొద్దున అంతా ఎగ్జామ్స్ పీరియడ్ కాబట్టి ఆవు నేతితో అభిషేకము జరిపించినట్లయితే తప్పకుండా ఆ పిల్లలకి మేధస్సు అనేటువంటిది పెరుగుతుంది. విద్య తప్పకుండా వాళ్ళకి మంచి మార్కులతో పాస్ అవుతారని చెప్పవచ్చు. ఇలా చక్కటి ఇంకా దాంపత్య సమస్యలు అనేటువంటివి ప్రతి మానవుడికి ఉంటాయి కదా. ఆ దాంపత్య సమస్యల నివారణకి కూడా ఈ సంబంధించినటువంటి పటిక బెల్లం పొడి నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి బెల్లం పాయసం నైవేద్యంగా పెడితే దాంపత్య దోషాలు కూడా తొలగిపోయి దంపతులు కలిసి ఉంటారు, భాగస్వాములు కలిసిపోతారు, అందులో సందేహం లేదు. ఇలా అనేక రకాలైనటువంటి పరిహార క్రియలు పాటించడం ద్వారా ఆ శివరాత్రి రోజున మానవుడు తప్పకుండా శివానుగ్రహాన్ని పొందవచ్చు. అవకాశం ఉంటే ఈ నెల 26, 27 తారీఖుల్లో మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సర్వదోష నివారణ పూజలు, హోమాల్లో 2 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో గోత్రనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. అయితే ఇది మనం ఇంట్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ అభిషేకాలు ఏ సమయంలో చేసుకుంటే మనకి మంచిదంటారు? ప్రధానంగా మనకు చెప్పబడినటువంటివి ఈ సంబంధించినటువంటి 4 సమయాలు, సూర్యాస్తమయం తరువాత చేసుకోమన్నటువంటిది శాస్త్రం. కాబట్టి సూర్యాస్తమయం కంటే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో చక్కగా దేవతా ఆరాధన అవన్నీ చేసుకొని ఆ తదనంతరం 6:30 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి యామంగా అభిషేకం చేయవచ్చు. మళ్ళీ 9:30 నుంచి 12 గంటల వరకు రెండవ యామంగా అభిషేకం చేయవచ్చు. మళ్ళీ 12:30 నుంచి 3 గంటలుగా అభిషేకం చేయవచ్చు. మళ్ళీ 3:30 నుంచి 6:30 వరకు 4వ యామంలో 4 జాముల్లో అభిషేకం. ఇది మనకు సూర్యాస్తమయం నుంచి మళ్ళీ తెల్లవారి సూర్యోదయం వరకు, అనగా 26వ తారీఖు సాయంత్రం నుంచి 27వ తారీఖు వరకు ఈ యొక్క 4 యామములలో అభిషేకం చేసి ఉదయాన శివనామస్మరణ చేసుకుంటూ ఉండి ఉపవాస నియమాన్ని పాటిస్తూ సాయంకాల ప్రదోషకాల సమయం నుంచి మళ్ళీ తిరిగి సూర్యోదయం వరకు ఎవరైతే ఈ చెప్పబడినటువంటి విధంగా సమస్యల కోసం ఉన్నటువంటి విధంగా ఆ పరిహార క్రియలు చేసుకుంటారో 4 యామలలో తప్పకుండా వాళ్ళకి అపారమైనటువంటి శివానుగ్రహం ఆ ఒక్క రోజునే కలిగి తీరుతుంది. లేదు మనకు చక్కగా లింగాకారముగా మహాలింగార్చనని చేస్తారు. 365 శివలింగాల్ని పూజిస్తారు ఆ రోజున, శివరాత్రి రోజున మహాలింగార్చన అని అంటుంటారు. ఆ విధంగా చేసినటువంటి వాళ్ళకి ప్రతిరోజు శివార్చన, శివాభిషేకం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. చాలా చక్కటి విషయాలు, ఏ సమస్యలు ఉన్న వాళ్ళు ఏ ద్రవ్యాలతో పూజిస్తే మంచి ఫలితం వస్తుంది అన్న విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.